ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలన్న దానిపై మనలో చాలా మందికి చాలా సందేహాలే మనసులో మెదులుతుంటాయి. నిజానికి పెద్దగా ఏం చేయక్కర్లేదు. 4 సూత్రాల్ని నిత్యం అమల్లో పెడుతుంటే చాలంటారు డాక్టర్లు. నడక, నీళ్లు, ఆహారం, వ్యాయామం. ఈ 4 విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఎలా జీవించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకర జీవనానికి సంబంధించి చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అని ఆలోచిస్తుంటారు. దీనికి పరిష్కారంగా ఓ సరళమైన ఆచరణాత్మక విధానాన్ని పేర్కొంటున్నారు నిపుణులు. నడక, ఆహారం, నీళ్లు, వ్యాయామం ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకొని తయారు చేసిన హెల్త్ ఫార్ములాతో తన పేషెంట్లలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఈ 4 ఆరోగ్య సూత్రాలను పరిశీలిస్తే నడక అనేది సరైన విధానంలో చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఏ వయసులోనైనా దీన్ని ప్రారంభించవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ చెకప్ చేయించుకుంటే మేలు. తొలుత సౌకర్యవంతమైన వేగంతో నడక మొదలు పెట్టాలి. తోడుగా ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుతూ అడుగులు వేయాలి. క్రమంగా వేగాన్ని పెంచాలి. తోటి వ్యక్తితో సరిగ్గా మాట్లాడరానంత వరకు వేగంగా నడవాలి. ఆ తర్వాత నెమ్మదించాలి. కాసేపటికి మళ్లీ వేగంగా అడుగులు వేయాలి. ఇలా 5-6 సార్లు చేయడం ద్వారా గుండె పనితీరు, రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాల దృఢత్వానికి బరువులు ఎత్తడం అవసరం. ఇలా 10-12 సార్లు చేయాలి. బరువును క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కువసేపు కుర్చీకి అతుక్కుపోవడం కూడా హానికరమే. గంటకు మించి కూర్చోకూడదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నడవాలి. ఎప్పటికప్పుడు సరిపడా నీటిని తాగుతుండాలి. భోజనంలో గోధుమలు, అన్నాన్ని 40-45% తగ్గించాలి. సలాడ్లు, పప్పులు, పెరుగు, పనీర్పై దృష్టి సాధించాలి. రోజువారీ ఆహారంలో ఇవి 40% పైగా ఉండేటట్లు చూసుకోవాలి. భోజనానికి ముందు అవిసె, నువ్వులు, వేరుశెనగలు, బాదం వంటివి తినాలి. చికెన్, చేపలను వారానికి 2 సార్లకే పరిమితం చేయాలి. శుద్ధి చేసిన చక్కెర, బ్రెడ్, బిస్కెట్లు, నూనెలో వేయించిన పదార్థాల వంటి వాటికి దూరంగా ఉంటే మేలు. ఇక ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాలు ఆరోగ్యానికి కేటాయించాలి. ఏడాదికి 2 సార్లు రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.